మీరు ఆ షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఇప్పుడు కాంగ్రెస్‌ని నడిపించబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటున్నారు. ఏమనుకోవాలంటే అది చాలామంది అనేక రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. తెలుగుదేశానికి నష్టం అని కొందరు, వైసీపీకి నష్టం అని కొందరు, కొందరికి లాభం అంటే కొందరు నష్టం అని. మీరు ఏ విధంగా ఒక సీనియర్ లీడర్‌గా బేరీ చేస్తారు? నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముందుకెళ్ళవచ్చు, ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల ఆవిడకి ఉండేటటువంటి దీంట్లో డెమోక్రటిక్ సిస్టంలో తన పార్టీలో తనకుండే అభిమానమైన పార్టీలోకి వెళ్ళి చేసుకునే కార్యక్రమాన్ని ఆవిడకి చేసుకుంటున్నారు. వచ్చి 2 మాసాలు 3 మాసాలు అయింది. ఎప్పుడు కూడా మనం ఒకరు వస్తే నష్టపోతాం, ఇంకో పార్టీ చెప్పింది కాబట్టి మనకు కష్టం కలుగుతుందేమో, లేదు మైనస్ వస్తుందేమో అనే ఆలోచనలో మనం ఉండకూడదు. మనకు ఉండేటటువంటి రాజకీయ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు మేము వస్తే ఇచ్చేస్తాం, ఈ విధంగా డెవలప్ చేస్తాం, ఈ విధంగా సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అన్ని వర్గాలకి అన్ని మతాలకి అంతమంది ప్రజలకు కూడా మరి వెనుకబడినటువంటి ప్రాంతాలు మరి డెవలప్మెంట్ అయినటువంటి ప్రాంతాలకి ఏ విధంగా చేస్తామనేటటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక కష్టపడే మనస్తత్వాన్ని తీరును బట్టి గతంలో ప్రజలకు సేవ చేసినటువంటి పరిస్థితిని బట్టి ప్రజలు మళ్ళీ అట్రాక్ట్ అయి చేస్తారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కోరుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా ఎవరేమి అంటగట్టాలని చూసినా అది మాకేమీ అంటదు. అంటే షర్మిల వస్తే మీకేమి ఏమీ మాకు నష్టం ఏమీ లేదు, లాభం లాభం కూడా లేదు, లేదు, లాభం లేదు. ఎవరి వల్ల లాభం అలాంటి ఆలోచనలు కూడా మా నాయకుల్లో కానీ మాలో కానీ లేవు. మా పని మేము, మా తాలూకా ప్రణాళిక మేము ప్రజలకు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పకుండా వస్తాం. అదేవిధంగా మిత్రపక్షం కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళతో కూడా సజావుగా వాళ్ళు మేము కలిసి అడుగులు వేసుకుంటూ ముందుకు సాగి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇలా కళా వెంకట్రావు గారు జస్ట్ ఒక శ్రీకాకుళం పరిధి దాటి మీ నియోజకవర్గ హెచ్చర్ల వరకు వద్దాం. కళా వెంకట్రావు గారు